విశ్వస్వరూపమైన విశ్వనాథ విభునకు జయమగునుగాక. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఈరోజు మనం 604వ మంత్రం నుండి తెలుసుకుందాం. ధ్యాన ఫలాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని స్వామి ఇందులో చెప్తూ ఉన్నారు. మీ 2 కళ్ళు ఒక్కటై నాసికాగ్రంలో కేంద్రీకృతమైతే నీవు అనుభవించవలసిన బాధలు మరింక లేవు. నీ దేహానికి వినాశనం లేదు. నీవెలాంటి కలవరాన్ని పొందలేవు. అనుభూతించవలసిన పని లేదు. నేర్చుకోవలసినది లేదు. నీలోని నేను కానిదంటూ ఏదీ లేదు. బయట మరింక ఏమీ మిగిలి లేదు. అంతా నేనుగా, నీవే నీవు మరింక శివము ఒక్కటైపోయిన చోటు అది. నాసికాగ్రమునకు క్రింద నీ దృష్టిని ఏకాగ్రపరిచి అటు ఇటు తిరిగే శ్వాసను గమనిస్తూ అప్పుడు ఏర్పడే ఆ కుంభక స్థితిలో అంతరంలోనే ఆ నాడులను స్థిరంగా చేసుకున్నావనుకో, మరింక తెలియాల్సింది ఏమీ లేదు. మరు జన్మల గురించిన భయము లేదు అంటూ స్వామి ఈ మంత్రంలో చెప్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన ధ్యాన ఫలము. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. 605వ మంత్రంలో ధ్యానము జన్మచక్రాలను తుంచివేసే దారి అంటూ చెప్తూ ఉన్నారు. నాసికాగ్రంలో దృష్టిని నిలిపి ఏకాగ్రంగా ఉండిపోతే అటు ఇటు తిరిగే శ్వాసలో లోపలే నీవు కుంభకం సిద్ధిస్తే, కుంభించగల సామర్థ్యం లభిస్తే, మరింకా ఎవరి నాడీ మండలము స్థిరత్వమును సంతరించుకుంటుందో అలా కుంభకము సిద్ధించి ఎవరికైతే వారి నాడీ మండలము స్థిరత్వాన్ని సంతరించుకుంటుందో వారింక తమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ నాడీ మండలము ఆ సమయంలోనే, ఆ కుంభక సిద్ధి కలిగిన కాలంలోనే తరింప చేసుకుంటారు అంటూ ఉన్నారు స్వామి. మరి ఇంకా జన్మచక్రాల భయం వారికి ఇంకా ఉండదు అంటూ జన్మచక్రాలను తుంచివేసే దారిగా ధ్యానాన్ని మనకు సూచిస్తూ ఉన్నారు స్వామి. మరి ఆ ధ్యానం ఎలా సిద్ధిస్తుందో కూడా చెప్పారు కదా. నాసికాగ్రంలో దృష్టిని నిలిపి ఏకాగ్రంగా ఉండిపోతే అటు ఇటు తిరిగే శ్వాస లోపలే దానికదిగా కుంభకము సిద్ధిస్తే, కుంభించగల సామర్థ్యము నీ దేహానికి లభిస్తే, మరింక నీ లోపలి నాడీ మండలము స్థిరత్వాన్ని సంతరించుకుంటుంది. అలా వారు తమ లక్ష్యాన్ని తాము సాధిస్తారు అంటూ చెప్తూ ఉన్నారు ఈ 605వ మంత్రంలో స్వామి. ఇక 606వ మంత్రంలో ధ్యానంలో కలిగే దివ్య శబ్ద అనుభూతులు ఎలా ఉంటాయో చెప్తూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. మంచిగా సిద్ధించినటువంటి ధ్యానంలో, ఇంతకు ముందు చెప్పినట్లుగా మంచిగా సిద్ధించిన ధ్యానంలో ఘంటానాదం, సముద్ర ఘోష, ఏనుగు ఘీంకారం, వేణురవం, వీణానాదం, మేఘగర్జన, భ్రమరనాదం, తుమ్మిదల ఝంకారము, శంఖనాదము, ఢంకానాదము మొదలైన దశవిధ నాదములు, సూక్ష్మ ధ్వనులను ఎవరైతే వారిలో నుండే వారు వినగలుగుతారో, అలా వినగలిగితే వారు తమ చిదాకాశ భూమికలలోని శబ్ద పరబ్రహ్మమును తమ అంతరంగము నుండే వినగలిగిన స్థితిని సిద్ధించుకున్నవారు. వారికి అలాంటి స్థితి గనక సిద్ధిస్తే అటువంటి వ్యక్తి తన మానసాన్ని ఆ క్షణమే దైవంలో విలీనం చేసిన వారు అవుతారు.
వారి మనసు ఇంకా స్వయం ప్రతిపత్తితో కూడిన అహంకారిక మార్గంలో కాక దైవికమైన పరాభూమికలో తాను ప్రవేశించింది అని అర్థం చేసుకోవాలి అంటూ ఉన్నారు స్వామి. ఎంత అద్భుతమైన సందేశం ఇది. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ధ్యానము చేస్తారు. ధ్యానములో అనేక భూమికలలో ప్రవేశించడం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించేప్పుడు జరుగుతున్న అనుభూతులకు పొంగిపోవడము, భయపడటము ఇలాంటివేవీ లేకుండా తనకు తానుగా తనలోనే జరుగుతూ ఉన్న విషయాలకు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేకుండా ఉండడాన్ని గురించి ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే సులువుగా ధ్యానంలో జరిగే అనుభూతులలో హాయిగా ఆనందంగా అలాగే కొనసాగుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక 607వ మంత్రంలో ధ్యానంలో మరెన్నో ఇతర ధ్వనులు సైతం అనుభూతించగలుగుతారు మీరు. సముద్రఘోష, మేఘాల ఉరుముల ధ్వని, మదగజపు గర్జన, వీణ నిక్వణపు వివిధ ధ్వనులు, అనేక రాగాలు, తప్పెటల సంగీత ధ్వనులు, సువిశాల నభోప్రకాశం, నభస్సు అంటే ఆకాశం, ఆకాశపు ప్రకాశం, చక్కటి వేణు నినాదం, వేణు వాదనం, శంఖ నినాదం, వీటన్నింటినీ యోగి తనలో తాను తన హృదయం నుండి వినగలుగుతూ ఉంటాడు. అనాహత క్షేత్రం నుండి, హృదయ చక్రం నుండి వినగలుగుతూ ఉంటాడు. అలాగే హృదయం నుండే వేదపారాయణము, మంత్రపఠనాన్ని కూడా వినగలుగుతాడు. అలాగే దివ్య దర్శనాలను దర్శించగల స్థాయిని అందుకుంటారు. ఇంకా మరి ఆ పైన అంటూ స్వామి ఈ మంత్రాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 608వ మంత్రంలో చెప్తున్నారేంటి అంటే దైవిక సాక్షాత్కార ఫలాలు ఎలా సిద్ధిస్తాయి అనే విషయాన్ని గురించి మనకి ఒక ఏమంటారు ఒక జూజాయగా దాన్ని గురించిన మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఎవరు దైవంలో ఏకమైపోయి మమేకమైపోయిన సత్యాన్ని వారు సాక్షాత్కరించుకుంటారో వారు అనాయాసంగా దైవిక లక్షణాలను తామంత తాముగా తమలోనే తాము అందుకొని పొందుతూ ఉంటారు. వారు ఆది భౌతిక శాశ్వత జీవుల సమూహంలో కలిసిపోతారు. బంధాలు తెగి పడిపోతాయి. వారు జీవులన్నింటా కలిసిపోతారు. వారు అతి సూక్ష్మ శబ్దాలను సైతం వినగలుగుతూ ఉంటారు. ఒక పుష్పం వికసిస్తూ ఉన్నప్పుడు ఆ పుష్పంలో సంభవిస్తూ ఉన్న విస్ఫోటనంలో జరిగే సూక్ష్మ ధ్వనిని సైతం వినగల విశుద్ధ విశాల చిదాకాశ సౌజన్యంతో వెలుగొందుతూ ఉంటారు. ఒక పుష్పము వికసించాలంటే ఆ మొగ్గగా ఉన్న పుష్పము లోపల దాని గంధ పరిమళమంతా ఒక విస్ఫోటనాన్ని కల్పిస్తేనే అది వికసిస్తుంది అనే విషయాన్ని మనకి స్వామి అవగాహన చేస్తున్నారు. ఎంత సూక్ష్మ ప్రపంచం మన ముందు ఎంతో స్థూలంగా కనిపిస్తూ ఉంది కదా. దానిలోనికి మనం ప్రవేశించాలంటే మనలో ఉన్న సూక్ష్మ భూమిక ద్వారానే సాధ్యం. అలాంటి సూక్ష్మ భూమికలలోకి మనని చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నారు శ్రీ తిరుమలార స్వామి. దైవిక సాక్షాత్కారంలో విశ్వ వైభవంలోని ప్రతి చిన్ని స్థూలంగా చూస్తే చిన్న, సూక్ష్మంగా చూస్తే అత్యంత విస్తృతమైన విధానంలో జరుగుతూ ఉన్న వైభవాలను దర్శించగల స్థాయి సిద్ధించడంగా
దీనిని అభివర్ణిస్తూ ఉన్నారు స్వామి మనకి. అసుకుమారమైన, సున్నితమైన, లలితమైన, సుందరమైన విశ్వ వికాసమయ వైభవంలోకి మనలను ప్రవేశపెడుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన మంత్రములివి! ఎంత సూక్ష్మ భూమికలలోకి స్థూలమైన వాక్ రూపంలో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమందిరమునకు జయము జయము. తిరిగి మరో విభాగంలో మళ్ళీ మనం కలుసుకుందామండి. తప్పకుండా తెలుసుకోండి. థ్యాంక్ యూ.